అందరికీ నమస్కారం అండి. మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. నీవు కొందరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. లేకపోతే నీ మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు. ఎవడు నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోటివారికి సహాయం చేయలేనివాడు భగవంతుడిని బంగారు పూలతో పూజించినా వ్యర్థమే. జీవితం సముద్రం. ఈ రెండూ దూరం నుండి చూడడానికి బాగుంటాయి, కానీ ఈదడానికి కష్టంగా ఉంటాయి. నీవు గుంపులో అందరితో కలిసి గొర్రెలా బ్రతికే కంటే ఒంటరిగా సింహంలా బ్రతకడం మంచిది. మంచి రోజు చెడ్డ రోజు అని ఏ రోజు పేరు తగిలించుకుని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా మీ ఆలోచనలై కారణం. గుర్తుంచుకోండి. స్వార్థపరుడు ఎప్పుడూ వాడి స్వార్థం గురించే ఆలోచించుకుంటాడు. ఎవరు ఏమైపోయినా వాడికి అవసరం లేదు. కోపంలో సమాధానం చెప్పకండి. సంతోషంలో వాగ్దానం చెయ్యకండి. ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకండి. అవసరం లేని చోట అబద్ధం చెప్పకండి. మనకు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. లైఫ్లో మీరు ఎవరిని కలవాలన్నది కాలం నిర్ణయిస్తుంది. జీవితంలో మీరు ఎవరిని కోరుకుంటావన్నది మీ హృదయం నిర్ణయిస్తుంది. జీవితంలో మీ చెంత ఎవరుంటారనేది మీ క్యారెక్టర్ నిర్ణయిస్తుంది. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్లతో చక్కగా ఉండండి. లేకపోతే ప్రతిరోజు చిన్నపాటి యుద్ధం చేయాలి ప్రతిదానికి. మీ అవసరం లేని చోట మీరు అవకాశం కల్పించుకుని మాట్లాడిన దాన్ని అనవసరంగానే చూస్తారు. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేస్తుంది. సిగ్గు ఒక్కటే కాదు, అవమానం కూడా ముఖాన్ని మూసుకునేలా చేస్తుంది. ఒక్కసారి మోసపోతే అది నీ తప్పు కాదు. రెండోసారి కూడా మోసపోతే ఖచ్చితంగా అది నీ తప్పే. ఫ్రెండ్షిప్ అంటే భుజం మీద చెయ్యి వేసి నడవడం కాదు. నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నా అని భుజం తట్టి చెప్పడం. నీవు ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పనిచేస్తూ పోతే ఫలితం అదే నీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తుంది. లైఫ్ అనేది ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. దారి పొడవునా పూలు ముళ్ళు ఉంటాయి. విధి విధానాన్ని తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కొందరు భార్యలు తన భర్త తక్కువగా సంపాదిస్తే సహించరు. తక్కువగా సంపాదించే భర్తలు ఉంటే కొందరి భార్యలకు చిన్నచూపు ఉంటుంది. క్రమశిక్షణ లేకపోతే బుద్ధి నిలకడగా, మనసు ఏకాగ్రతగా ఉండదు. ఏకాగ్రత లేకపోతే శాంతి ఉండదు. శాంతి లేకపోతే సుఖం ఉండదు. నీవు బ్రతకడానికి కష్టపడితేనే ఏదైనా సాధించగలవు. నీవు కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడితే ఏమీ సాధించలేవు. 100 సార్లు విను, 1000 సార్లు ఆలోచించు, ఒక్కసారి మాట్లాడు. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవాడికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవాడినే ఈ సొసైటీ ఎక్కువగా నమ్ముతుంది. వాడికే ఎక్కువ విలువ ఇస్తుంది. సమయానికి, బంధాలకు, ఆరోగ్యానికి వాల్యూ కట్టలేము. వాటిని కోల్పోయిన తర్వాతే వాటి వాల్యూ తెలుస్తుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నీకున్న సమయాన్ని సరదాగా గడుపు, కానీ సరదాలతోనే గడిపేయకు. లైఫ్లో చేయడానికి ఇంకా ఎన్నో ఉంటాయి. అర్థం లేని ఆలోచనను ముందుకు సాగనిస్తే చివరికి జరిగేది పతనం. అదే అర్థవంతమైన ఆలోచనని ముందుకు తీసుకువెళితే ఏ క్షణమైనా వచ్చేది వరించేది విజయం. అవసరమైనప్పుడే కావలసిన వారితో మాట్లాడుతూ ఉంటే చివరికి మనిషికి ఆత్మీయులు మిగలరు, అవసరాలే మిగులుతాయి. లైఫ్లో ఆశతో కాదు, కసితో, కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే యుద్ధం చేయాలి, పోరాడాలి. భయపడినా బాధపడినా నీ జీవితం నిన్ను ఈ సమాజం నుండి దూరంగా విసిరిపారేస్తుంది. ఎప్పుడూ ఒకే రకంగా పనిచేస్తూ ఫలితం భిన్నంగా ఉండాలని ఎదురు చూడడం తెలివి తక్కువతనం. కారణం లేకుండా మీకు వచ్చే కోపం మీకు రావాల్సిన ప్రతి అవకాశాన్ని పోగొడుతుంది. గుర్తుంచుకోండి. నీవంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకు. ఎందుకంటే ఏదో ఒక రోజు తెలుస్తుంది.
ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై వెతుకుతున్నావని, నాకు కష్టమైనప్పటికీ నీ ఇష్టానికి విలువ ఇచ్చి దూరం అవుతానే తప్ప నీ కన్నీళ్లకు ఎప్పటికీ కారణం కాను. మీరు ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి. వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి మీ ఆరోగ్యాన్ని పాడు చేసే కొంతమందిని తప్పించుకుని తిరగడం మీ బలహీనత కాదు, అది తెలివైన పని. లైఫ్లో సుఖంగా ఉండాలంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జరిగిన దాన్ని మర్చిపోవాలి, జరుగుతున్న దాన్ని గమనించాలి, జరగబోయేదానికి సిద్ధంగా ఉండాలి. నీ ఇల్లు చిన్నదైనా నీ మనసు పెద్దదిగా ఉండాలి. నీ గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి. నీవు డబ్బులో పేదవాడైనా రుణంలో శ్రీమంతుడిగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సంతోషంగా ఉన్నవాళ్లే నిజమైన భాగ్యవంతులు. నీవు చేసే పనులు నీకు మంచి చేస్తే తప్పులేదు, కానీ ఇతరులకు నష్టం కలిగిస్తే అలాంటి పనులు చెయ్యకపోవడమే మంచిది. అద్దంలో చూసుకుంటే నీకు నీవే కనిపిస్తావు, అర్థం చేసుకుంటే ప్రతి వ్యక్తిలోనూ నీవే కనిపిస్తావు. ప్రతీకారం కోసం మీరేమీ చెయ్యకండి, కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగే కొద్దీ దగ్గరవుతాయి, కానీ మనుషులు పెరిగిన కొద్దీ ఒకరికొకరు దూరం అవుతున్నారు. గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి, కానీ మనీ చూసి కాదు. ఎలాగంటే 100,000 1000 పెట్టి కొనే మెట్టెలను కాళ్లకు పెట్టుకుంటాం, ₹1 కొనుక్కునే కుంకుమని నుదిటిన పెట్టుకుంటాం. పోరాడితే సింహంతో పోరాడండి, ఓడినా వీరుడిగా మిగులుతారు. బురదలో దొర్లే పందితో పోరాడకండి, ఒంటి నిండా బురద, తరువాత దురద మాత్రమే మిగులుతుంది. ఉత్తములు చేతల్లో చురుగ్గా ఉంటారు, అధములు మాటల్లో చురుగ్గా ఉంటారు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు పిసినారిగా ఉండు, ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరూ సహాయం చెయ్యరు. మీ నుండి ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే మనుషులు పాలు తాగి విషము కక్కే కోడెనాగులాంటి వారు. మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి. జనన మరణాలు అనేవి సహజం, వాటిని ఎవ్వరూ తప్పించుకోలేరు. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు. ఒకరిని బాధపెట్టి నీవు సంతోషంగా ఉండడం జీవితం కాదు. నీవు బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి, అవసరం తీరాక సహాయం చేసిన మనుషులను మర్చిపోకండి. సంకల్ప బలాన్ని పెంచుకో, అది నీవు ఏదైనా సాధించేందుకు నీకు ఆయుధంలా ఉపయోగపడుతుంది. పక్కింటి పొయ్యి మీద ఏమి వండుతున్నారో అని గమనించడం కంటే నీ ఇంటి పొయ్యిలో ఏమి మాడిపోతుందో గమనించుకో. సింహాన్ని ఎవరు అడవికి రాజును చెయ్యలేరు, దానికి ఉన్న శక్తి సామర్థ్యాలే దానికి ఆ ఘనతను తెచ్చిపెట్టాయి. మనిషైనా అంతే. అడుగున ఉన్న ఆకు రాలిపోయినప్పుడు పైన ఉన్న ఆకు నవ్వకూడదు, ఎందుకంటే రేపటి వంతు తనదే. మరి నిన్ను వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా నీవు దూరంగా ఉండడమే మంచిది. నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క దగ్గర ఆగి రాళ్లు విసరాల్సిన అవసరం లేదు. అలా చేస్తూ వెళితే నీవు నీ గమ్యాన్ని ఎన్నటికీ చేరుకోలేవు. ఈ సమాజంలో బుసలు కొట్టే పాముల కన్నా గుసగుసలాడే మనుషులే చాలా ప్రమాదకరం. ఆలోచించకుండా నేర్చుకునే విద్య జీర్ణం కాని ఆహారం లాంటిది. పరాయి మోజులో పడి నీ సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి చేజారిన జీవితం ఎంత బాధపడినా తిరిగి రాదు. మీ గురించి మీరు ఎక్కువగా చెప్పుకోవద్దు, ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించండి. మీరు కష్టపడి ఓపికగా ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరు. ప్రయత్నించకుండా ఫలితం ఎప్పటికీ రాదు. మీరు ధైర్యం చెయ్యకపోతే మీ దరిద్రం దూరం కాదు. మీరు సాహసం చెయ్యకపోతే మీకు సంతోషం సొంతం కాదు. నీవు చేసే సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, కానీ వారితో నీకు ఉన్న అవసరాన్ని బట్టి కాదు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా మొలకెత్తుతుంది. అలాగే ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ వ్యక్తైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. చక్కెర తియ్యగా ఉందని ఎక్కువగా తినడం హెల్త్కి మంచిది కాదు. అలాగే ఇతరుల మాటలు తియ్యగా ఉన్నాయని మీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. మీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏ పనైనా అసాధ్యమే.
ఆలోచిస్తూ ఆగిపోయిన వాళ్ల కోసం అవకాశాలు ఎదురు చూడవు, ఇంకొకరి సొంతం అవుతాయి. నీకు పరిచయం లేని మనిషి ఆపదలో ఉన్నప్పుడు సహాయం చెయ్యడమే నిజమైన మానవత్వం. మీ చేతి నిండా డబ్బున్నప్పుడు ప్రపంచాన్ని మరిచిపోతారు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం మిమ్మల్ని మరిచిపోతుంది.